హలో, హాయ్, నమస్తే, నమస్కారం, అస్సలం అయికం. హౌ ఆర్ యూ ఆల్ డూయింగ్ టుడే? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే రాజసాబ్ మూవీ చూసొచ్చా. ఒక ప్రభాస్ ఫ్యాన్గా వెయిట్ చేసి ఎంతో ట్రై చేసి టికెట్ల కోసం కష్టపడి రాత్రి కూర్చొని ఎప్పుడు పెడతారు ఆ టికెట్లు అని ఎదురు చూసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రొడ్యూసర్లు బక్వాస్, వాళ్ళు మాట్లాడే మాటలకి చేసే పనులకి సంబంధం లేదు. ఎక్కడన్నా ప్రీమియర్‌కి తక్కువ రేట్లుండి రెగ్యులర్ షోస్‌కి రేట్స్ ఎక్కువుంటాయా? పెద్ద పోటుగాని లెక్క ప్యాషన్‌తోని తీస్తున్నా, అది తీస్తున్నా, ఇది తీస్తున్నా అని జెప్పి ప్రైస్ హైక్ కోసం వెయిట్ చేసి ఉన్నది గూడా పోగొట్టుకొని 11:30 షోస్ ప్రీమియర్ స్టార్ట్ అయితే 11:10కి టికెట్స్ అవైలబుల్ వచ్చినాయి. 7:00 అన్నారు. 7 పోయి 7:30, 8, 8:30, 9, 11:10కి వచ్చినాయి టికెట్స్. థియేటర్ల బయట నిలబడి ఎదురు జూసిర్రు సినిమా కోసం. ఓకే. ఇదంతా ఒకటి పక్కన పెడదాం. పోనీ ఇంత జేసినాక గూడా ఈజ్ ఇట్ వర్త్ ఇట్ అంటే క్యాజువల్‌గా తీసిర్రు ఈ సినిమాని. ఇది ఇంక్లూడ్ చేద్దాం, ఇది ఇంక్లూడ్ చేద్దాం, ఇది ఇంక్లూడ్ చేద్దాం. ఈరోజు ఇది చేద్దాం, ఈరోజు ఇది చేద్దాం. మీరు ఈరోజు యాక్టింగ్ చేస్తారా? ఈరోజు యాక్టింగ్ చేయరు. ఈరోజు డాన్స్ చేస్తారా? ఈరోజు డాన్స్ చేయరు. ఈరోజు హీరోయిన్‌లతోని రొమాన్స్ చేస్తారా? ఈరోజు రొమాన్స్ చేయరు. దేనికి స్కోప్ లేదు. అన్నీ ఇంక్లూడ్ చేసిర్రు దాంట్లో. ఒక స్క్రీన్ ప్లే నడుస్తుంటది. మధ్యలో కట్. ఇదైతే హైలైట్. ఇంటర్వెల్ ఎప్పుడొస్తది? ఇదేదో హాలీవుడ్ సినిమా అయినట్టు ఒక సీక్వెన్స్ అయితుంటే మధ్యలో ఆపేసి ఇంటర్మిషన్ ఏస్తారయ్యా. అసలు ఏమనుకోని తీసిర్రు? ఎందుకు 3 గంటల 9 నిమిషాల సినిమా ఇది. ఇష్టం వచ్చినట్టు పైసలు గుమ్మరిచ్చిర్రు సినిమాల. పాటలొస్తాయి. అసలు ఎంత కన్వీనియంట్‌గా పాటలు పెట్టిండంటే, అవసరం లేదు ఆ సిచ్యుయేషన్‌లా. ఆ సిచ్యుయేషన్ క్రియేట్ చేద్దామని ట్రై చేసిండు. తెలిసిపోతుంది ట్రై చేస్తుర్రని. అసలు ఇల్లాజికల్ సీక్వెన్సెస్. ఫస్ట్‌లో హీరోయిన్‌తోని ఒకటి చెప్తా, ఇది మీ నాయనకి చెప్పు, 5 లక్షలు ఇస్తాడు అంటాడు హీరో ప్రభాస్. కట్ చేస్తే ఆయన బస్ ఎక్కుతుంటాడు విత్ బ్యాగ్ ఆఫ్ 5 lakhs. ఏం చెప్పిండో తెలియదు. వాళ్ళ నాన్న ఎవరో తెలియదు. పైసలు ఎట్లిచ్చిండో తెలియదు. నెక్స్ట్ షాట్ బస్ ఎక్కేస్తుండే విత్ క్యాష్. మ్యాడ్నెస్ అసలు. ఇష్టం వచ్చినట్టు. అసలు ఈ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సినిమాలు ఎందుకు తీస్తుందో తెలియదు. ఒక్క సినిమా అన్న మీ బతుకులకి హిట్ అయిందా? ఒక్కటన్నా. ఎందుకు తీస్తున్నారు సినిమాలు మీరు అసలు? మీకు ప్యాషన్ కాదు. ఇవి ఏవో పైసలు ఉన్నాయి మీకు, సినిమాలు తీస్తున్నారు అంతే. ఇట్లా గుమ్మరిస్తారు ఆ పైసలు. అరే ఆ విఎఫ్ఎక్స్ ఎందుకురా బాబు? అంత విఎఫ్ఎక్స్ అవసరమే లేదు. అంత విఎఫ్ఎక్స్ అవసరం లేదు. నువ్వు విఎఫ్ఎక్స్ వాడాలనుకుంటే కొంచెం వాడొచ్చు. ఓకే. వాడినంత విఎఫ్ఎక్స్ అసలు ఈ సినిమాలో డిజర్వింగే కాదు నా ఒపీనియన్‌లో. పాటలు అంటావా? తమనన్నా ఒక ట్యూన్ పట్టుకుండు, అది సిచ్యువేషన్‌కి సంబంధం లేకుండా ఏడ పడతాడో దూర్చిర్రు అబ్బాయి. ఆ మ్యూజిక్ సెట్ కాలేదు. ఆ పాటలు సెట్ ఆ డ్రెస్సింగ్, ఆ స్టైలిస్ట్ ఎవరో ప్రభాస్‌కి కానీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని మార్చేసేయాలి. అసలు ఆ బట్టలేంది? ఆ స్టైల్ ఏంది? అసలు సెట్టే అయితలేదు. చూడబుద్ధి అయితలేదు నాకు స్క్రీన్. సప్తగిరి వస్తాడు, ఆళ్ళొస్తారు, సిచ్యువేషన్‌కి సంబంధం లేకుండా కామెడీ చేద్దామని ట్రై చేస్తారు. హారర్ కామెడీ జానరే. ఓకే. ఒప్పుకుంటా. కానీ అది న్యాచురల్‌గా ఉండాలి. బలవంతంగా క్యారెక్టర్‌లని గుసాయించి, స్పెషల్‌గా పిలిపిచ్చి మరీ క్యారెక్టర్స్‌ని కామెడీ కోసం ట్రై చేసి బాలేదబ్బా! బాలేదు. ఒద్దు. ఇట్లాంటివి తీయకుర్రి. అసలు ఇది స్టోరీ తీసుకెళ్ళి సినిమా తీసినట్టు లేదు. నువ్వు నేను సినిమా చేద్దాం. దానికో స్టోరీ రాయి. ఈ స్టోరీ ఎట్లనన్నా ఉండని, నేను షూటింగ్‌కొస్తా. ఆ రోజు ఏమనిపిస్తే అది తీద్దాం. సినిమాలో యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్‌గా చెప్తున్నా, డిసప్పాయింట్‌మెంట్‌తోని చెప్తున్నా. తెలిసిపోతుంది ప్రభాస్ చాలా వరకి సీన్స్‌లో లేడు. ఇట్స్ ఆల్ సమ్‌వన్ ఎల్స్. లిటరల్లీ డాన్స్ స్టెప్ ఒకటి ఊగేది ఉంటది. మొత్తం బాడీ మూవ్‌మెంట్ ఉండేది. దానికి ప్రభాస్ ఫేస్ పెట్టిర్రు. తెలిసిపోతుంది. ఆయన చేసినప్పుడు మేము చూసినాం, సపోర్ట్ చేసినాం, ఎంజాయ్ చేసినాం. అయిపోయింది ఆ ఫేజ్. ఇప్పుడు ఆయన చేయలేడు అంటే లైట్ తీసుకొని వదిలేసిర్రు ఇగ. మీరు ఎవరినో తీసుకొచ్చి ఇట్లా మార్ఫింగ్‌లు పెట్టి అవసరం లేదు. ప్లీజ్. సారీ. థాంక్ యూ వెరీ మచ్. హీరోయిన్‌లు ఎందుకున్నారు? ముగ్గురు హీరోయిన్‌లు. ఫస్ట్‌లో ఆనంది వస్తది. ఒకటే సీన్, ఒకటే షాట్ మాయం. హీరో ఇంట్రడక్షన్. హీరో వోనిగో తంతాడు ఆమెని ఏదో అన్నాడని. పాట. జస్ట్ ఇట్లా తంతాడు పాట. స్పెషల్‌గా ఫైట్ సీన్ కోసం ఒక సినారియో క్రియేట్ చేసి, ఒరేయ్ అసలు మ్యాడ్నెస్ అది. హీరోయిన్ వస్తది కేఫ్‌లా అందరి ముంగట సూట్ కేస్ ఓపెన్ చేసి ₹1,00,00,000 అని చెప్తది. వాడొకడు వచ్చి ఎత్తుకపోతాడు దాన్ని. నువ్వు కేఫ్‌లా పోయి ₹1,00,00,000 అని వదిలితే వచ్చి దెంకపోక సినిమా చూస్తారు. హీరో ఎడబడి పోయి కొడతాడు. అన్ని సింగిల్ షాట్‌లు మళ్ళా. హీరో కష్టపడి కొట్టాడు. టర్నింగ్ ఇంటూ బాలయ్య బాబు. చెప్తున్నా కదా!
బాలయ్య బాబుని చూసినట్టే ఉంటది. ఆ ఫైట్ సీన్‌లో అయితే. నేను ఫ్రస్ట్రేషన్‌తోనే చెప్తున్నా. వెయిట్ చేసి నిద్ర గూడా పోకుండా చూసి టికెట్లు బుక్ చేసుకొని పోతే పెద్ద మనిషి పెద్ద పోటులే లెక్క అడ్రెస్ చెప్పిండయ్యా మారుతి. డిసప్పాయింట్ అయితే మా అడ్రస్‌కి రండి అని. రారన్న ధైర్యమే కావా. నువ్వు ఒక హీరోకి నో చెప్పలేవు అంటే అయిపోయి. ఇఫ్ లాస్ట్ యువర్ క్రెడిబిలిటీ యాజ్ ఎ డైరెక్టర్. నా హోప్స్ అన్నీ సందీప్ రెడ్డి వంగ మీదనే ఉన్నాయి. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ కూడా ఇంకా హీరోకి లొంగిపోయిండు, హీరో చెప్పినట్టు చేసిండు అంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ప్రభాస్ ఇఫ్ హీ కెన్ డూ హీ షుడ్, ఇఫ్ హీ కాంట్ హీ కెన్ టేక్ రెస్ట్. ప్రభాస్ ఫ్యాన్గా చెప్తున్నా. ఎందుకంటే ఇలా హాఫ్ బేక్డ్ వర్క్ చేయడం కంటే రెస్ట్ తీసుకొని వచ్చినప్పుడు ఫుల్గా రావడం బెస్ట్ అని నా హోప్ఫుల్లీ దట్ హ్యాపెన్స్ విత్ స్పిరిట్. ప్రభాస్ని బుజ్జిగాడు డార్లింగ్ క్యారెక్టరైజేషన్స్లో, ఆ స్లాంగ్లో, ఆ మాడ్యులేషన్స్లో చేద్దామని ట్రై చేసారు, కానీ అవి న్యాచురల్గా వచ్చినాయి కాబట్టి అవి వర్కౌట్ అయినాయి. ఇందులో కావాలని చేపిస్తున్నట్టు తెలిసిపోతుంది. వి లవ్ టు సేమ్ హిమ్ ఇన్ దోస్ రోల్స్ ఓన్లీ, కానీ అవి న్యాచురల్గా ఉండాలి. బలవంతంగా పెట్టినట్టు ఉండదు. ఈ సినిమాలో మొత్తం బలవంతంగా పెట్టినట్టే ఉన్నాయి అన్ని సీన్లు, స్టార్టింగ్కి వెళ్ళి ఎండింగ్ దాకా. ఆ నాయనమ్మకి ఎలివేషన్లు ఇస్తారు, ఎందుకు ఇస్తారో తెలియదు. ఏముందా ఆమె దాంట్లో నాకు అర్థం కాదు. సంజయ్ దత్ ఉన్నాడు, సింపుల్ ఓ సీన్ చెప్తా, అసలు ఆ సీన్ అయితే నా మైండ్లోకి వెళ్ళి పోతలేదు. ఆమె రాణి సంజయ్ దత్ గుళ్ళు అడకదినట్టుడు, కానీ ఒక దగ్గర వండుకుంటాడు. ఆమె ప్రసాదం పెడుతుందని చెప్పి ఒకడు వచ్చి లేపుతాడు. లేపంగానే చూసి ఆమెను పోయి ఆమె చెయ్యి పట్టుకొని ఉరుక్కుంటా పోయి ఇట్లా పట్టుకొని ఇట్లా ఊపుకొని ప్రసాదం చేతి లేపించుకుంటా, ఆమె చెయ్యి పట్టుకొని. అందరు ఉంటే పక్కన తీసుకుంటుంటే వెనకాల ఉన్న వాళ్ళు వచ్చి సంజయ్ దత్ని కొడితే ఆయన నా దగ్గర డబ్బులు లేవని నన్ను కొట్టారా అని చెప్పి హర్ట్ అయ్యి పోయి మంత్రాలు నేర్చుకొని వస్తాడు. ఆ సీక్వెన్స్లో నేను చెప్తా ఏం చేయొచ్చు. ఆయన ప్రసాదం తీసుకొని పోతుంటే ఆయన చెయ్యి తగిలింది అనుకో, బై మిస్టేక్ చెయ్యి తగిలితే కొట్టిర్రంటే ఒక మీనింగ్ ఉంటుంది. పోయి ఇట్లా చెయ్యి పట్టుకొని ప్రసాదం ఇట్లా మీద వేయించుకుంటుంటాడు ఆమె చెయ్యి పట్టుకొని. దానికి నువ్వు పేదోనివి అవ్వాల్సిన అవసరం లేదు, డబ్బులేనోనివి అవ్వాల్సిన అవసరం లేదు. నువ్వు బలిసినోనివి అయినా నేను కొడతారు పట్టుకొని. తర్వాత పూజలన్నీ నేర్చుకొని వచ్చి ఒక ప్రసాదం పట్టుకొని వస్తాడు. ఎప్పుడు మిడ్ నైట్ వస్తాడు. ఎక్కడ కోటలకు వస్తాడు. ఈమె రాణి పైనకి వెళ్ళి చూస్తుంది, నీకోసం ప్రసాదం తెచ్చినమ్మా అంటే కిందికి వచ్చి తింటది. వీళ్ళు లోపలికి ఎట్లా వచ్చిండు అడగరు. మధ్యరాత్రి వాడు ప్రసాదం తీసుకొచ్చి ఇస్తాడు, నో లాజిక్. అది తింటది. నెక్స్ట్ షాట్ వాడు పెళ్లి చేసుకుంటాడు, వాళ్ళ ఆస్తి అంతా పోతుంది. అప్పటిదాకా ఈ ఫ్యామిలీ వాళ్ళు ఎవ్వరు రారు. వాడంతా తీసుకొని వెళ్ళిపోయినాక అప్పుడు ఫ్యామిలీ వాళ్ళు వచ్చి నీ వల్ల నీకు జరిగిందమ్మా, నువ్వు బయటికి వెళ్ళిపో అని ఆమె నిలగొడతారంట. అసలు ఆ కాన్సెప్ట్ నా భూతో నా భవిష్యత్ మారుతి. డోంట్ ప్లీజ్ ఎవర్ డూ దిస్ అగైన్. అంతే. మరి మీకేమనిపించిందో సినిమా చూసిన వాళ్ళకి కామెంట్లు పెట్టిరి. లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.